రేపు ధర్మశాలలో జరగబోయే టీ20 మ్యాచ్ లోపల ఏమైనా మార్పులు చేర్పులు జరగబోతున్నాయా? జరిగితే మరి ఎక్కడ జరగబోతున్నాయి? అంటే ఓపెనింగ్ స్లాట్ అయితే డెఫినెట్గా అభిషేక్ శర్మ ఒకటి ఉంటుంది, ఇంకొకటి అయితే పూర్తిగా ఖాళీ ఉంది. దాన్ని సంజు శాంసన్తో భర్తీ చేస్తారా? సో వన్ డౌన్లో లాస్ట్ మ్యాచ్ లోపల అక్షర్ పటేల్ని పంపించారు. సో రెగ్యులర్ వన్ డౌన్ బ్యాటర్ అయినా సూర్యకుమార్ యాదవ్ వస్తాడా, లేదంటే అంతకుముందు కూడా అద్భుతంగా ఆడిన తిలక్ వర్మను మరి ప్రమోట్ చేస్తారా? హార్దిక్ పాండ్యా ఏ డౌన్లో వస్తాడు? మళ్ళీ ఇంకా టీంలో ఏమైనా మార్పులు జరగబోతున్నాయా? బౌలింగ్లో ఏమైనా మార్పులు ఉంటాయా? బౌలింగ్లో అయితే మార్పు ఉండకపోవచ్చు. బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అలాగే అక్షర్ పటేల్, శివన్ దూబే, అలాగే హార్దిక్ పాండ్యా మొత్తంగా బౌలింగ్ పంచుకుంటారు. సో మిగతా మార్పులు ఏమైనా జరగబోతున్నాయా? మీకేమైనా ఫీల్ అవుతున్నారా? అంటే మార్పులు చేర్పులు ఏమైనా జరగబోతున్నాయా అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే తెలియజేయండి. నా మార్పులో నేను తెలియజేశాను. సంజు శాంసన్ రావాలని కోరుకుంటున్నాను. అతను వస్తే టీంకి భరోసా ఉంటుంది, మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఉంటుంది, రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంటుంది. అతను గత 10 టీ20లలో అతను ఆడిన గత 10 టీ20లలో 3 సెంచరీలు చేశాడు. ఇంతవరకు ప్రపంచంలో అలా ఇప్పుడు జరగలేదు. సో అలాంటి బ్యాటర్ను పక్కకు పెట్టారు. అలాగే టీ20లో నెంబర్ 1 బౌలర్ హర్షదీప్ సింగ్ కూడా మనం పక్కన పెట్టడం మనకు తెలిసిందే. సో అంటే ఇలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటాం. ఒక్కొక్కసారి అది విజయం ఇవ్వచ్చు, తర్వాత అపజయం కూడా ఇవ్వచ్చు. కానీ అలాంటి బౌలర్లను పక్కన పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. అలాగే సంజు శాంసన్ పక్కన పెట్టడం కూడా సరైన నిర్ణయం కాదు. అలాగే క్యాప్టెన్సీలో కూడా మార్పులు రావాలి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్సీ చేసి తిలక్ వర్మను వైస్ క్యాప్టెన్సీ చేయాలి. ఎందుకంటే రెగ్యులర్గా వీళ్ళు ఆడతారు. సో మీరేమనుకుంటున్నారు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.